మార్కు సువార్త 7వ అధ్యాయము. పూర్వుల సంప్రదాయము. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సంప్రదాయము ప్రకారము యూదులకు, అందు ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొనివచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచు పాత్రలను శుభ్రపరుపవలయునను ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కాని వీరి హృదయములు నాకు దూరముగానున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు, కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. మరియు ఆయన వారితో, ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. తల్లిదండ్రులను గౌరవింపుడు. తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురియగును అని మోషే ఆజ్ఞాపించెను కదా. ఎవడేని తన తండ్రితో గాని తన తల్లితో గాని నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో, అట్టివాడు తన తండ్రిని గాని తల్లిని గాని ఆదుకును అవసరము లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిని మీరు పూర్వ సంప్రదాయమును అనుసరించు నెపమున దైవవాక్కునే అనాదరము చేయుచున్నారు. ఇట్టివి అనేకములు మీరు చేయుచున్నారు అని చెప్పాను. మాలిన్యపరచు క్రియలు. పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియునూ లేదు, కాని లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును అని అనెను. ఆయన ఆ జనసమూహమును వీడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరింప ప్రార్థించిరి. అంతటా యేసు శిష్యులను చూచి, మీరును ఇంతటి మందమతుల? మానవుడు భుజించినది ఏదియు అతనిని మాలిన్యపరచదు. ఏలయనా అది హృదయములో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నది. అన్ని పదార్థములు భుజింపదగినవే అని ఆయన పలికెను. మానవుని మాలిన్యపరుచున్నది వాని అంతరంగము నుండి వెలువడినదియే. ఏలయన హృదయము నుండి దురాలోచనలు, వేశ్యా సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నీయు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. విదేశీయ స్త్రీ విశ్వాసము. అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు, సీదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి అచట ఎవ్వరికీ తెలియకుండా ఉండగోరెను, కాని అది సాధ్యపడలేదు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడెను. దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరుప ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరోఫెనిషియాలో పుట్టినది. అందుకు యేసు,
బిడ్డలు మొదట తృప్తి చెందవలెను. బిడ్డల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కాని బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికెను. అందుకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది. నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయి రమ్ము అని చెప్పెను. అంతట ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండియుండుట చూచెను. మూగ చెవిటివానికి స్వస్థత. పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను, దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలియా సరస్సు తీరమును చేరెను. అప్పుడు అచటి జనులు మూగ చెవిటివానిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి వాని మీద ఆయన హస్తము ఉంచమని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫ్ఫతా అనెను, అనగా తెరవబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను. నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారము చేసిరి. చెవిటివాడు వినునట్లుగా, మూగవారు మాట్లాడునట్లుగా సమస్తమును ఈయన చక్కపరిచియున్నాడు అని అందరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. 8వ అధ్యాయము. 4000 మందికి ఆహారము. మరి ఒకమారు మహాజనసమూహము ఆయన యొద్దకు వచ్చెను. కాని వారు భుజించుటకు ఏమీయూ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో, నేటికి 3 దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు. వీరికి భుజించుటకు ఏమీయూ లేదు. అందువలన నాకు జాలి కలుగుచున్నది. పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లిపోవుదురు. ఏలయన వీరిలో కొందరు చాలా దూరము నుండి వచ్చిరి అని పలికెను. అందులకు ఆయన శిష్యులు, ఈ ఎడారిలో మనం ఎక్కడి నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తిపరచగలము అని ప్రత్యుత్తరమిచ్చిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా 7 రొట్టెలున్నవి అని వారు సమాధానమిచ్చిరి. అంతట యేసు ఆ జనసమూహమును అచట కూర్చుండ ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వానిని త్రుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి. వారి యొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వాన్ని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను. వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగుచేసి 7 గంపలు నింపిరి. ఆ భుజించిన వారు రమారమి 4000 మంది. పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవను ఎక్కి శిష్యులతో దల్మనూత ప్రాంతమునకు వెళ్ళెను. పరిస్సేయుల వంచక బుద్ధి. కొందరు పరిస్సేయులు యేసు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు, పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అని ఆయనతో వాదింపసాగిరి. అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి, ఈ తరము వారు ఏల ఒక గురుతును కోరుచున్నారు? వారికి ఎట్టి గురుతును ఇయ్యబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆయన అచ్చట నుండి పడవనెక్కి సరస్సు ఆవలి తీరమునకు సాగిపోయెను. దుర్బోధను గూర్చి హెచ్చరిక. శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటను మరిచిపోయిరి. పడవలో వారి యొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను. పరిస్సేయుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులై ఉండుడు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున
ఆయన ఇట్లు పలికెనేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఏల విచారించుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? తెలుసుకొనలేదా? మీరు హృదయ కాఠిన్యము గలవారై ఉన్నారా? మీరు కనులుండియూ చూడరా? చెవులుండియూ వినరా? జ్ఞప్తికి తెచ్చుకోలేరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపలు నింపితిరి అని ప్రశ్నింపగా, 12 గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తితిరి అని అడుగా, 7 గంపలకు అని సమాధానమిచ్చిరి. అంత మాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. దృష్టిదానము. అంతట వారు బెత్సయిదా గ్రామము చేరిరి. అచట కొందరు ప్రజలు ఒక గ్రుడ్డివానిని యేసు వద్దకు తీసుకొని వచ్చి వానిని తాకవలెనని ఆయనను ప్రార్థించిరి. యేసు వానిని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకొని పోయి వాని కన్నులను ఉమ్మినీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి, నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించెను. వాడు కనులెత్తి, నాకు మనుష్యులు కనిపించుచున్నారు, కాని నా దృష్టికి వారు చెట్లవలే ఉండి నడచుచున్నట్లు కనిపించుచున్నారు అని సమాధానమిచ్చెను. యేసు మరల వాని కన్నులను తాకి సూటిగా వాని వైపు చూడగా వాడు స్వస్థుడై అంతయు స్పష్టముగా చూడగలిగెను. తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసు వానిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేసెను. యేసు ప్రశ్న, పేతురు సమాధానము. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున, ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను. అందుకు వారు, కొందరు బప్తిస్మ యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింప, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. జీవన్మరణములు. యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ రోజున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేటతెల్లము చేసెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి, అట్లు పలుకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయినా వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు? నన్ను గూర్చి, నా సందేశమును గూర్చి ఈ పాపిష్టి వ్యభిచార తరములో సిగ్గుపడువానిని గూర్చి మనుష్య కుమారుడు కూడా దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికెను. 23వ కీర్తన. మంచి కాపరి. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును.
శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా ఆత్మను సేదదీర్చును. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించునప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకన నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము, నీ చేతికర్ర నన్ను కాపాడుచుండును. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలముతో నా తలనభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. నేను జీవించినన్నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును.